హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. మధ్యప్రాచ్యం అనేది రహస్యాల నేల. అక్కడ ఇసుకతో కప్పబడ్డ రాజ్యాల గుండెల్లో ఎన్నో కథలు దాగున్నాయి. సంపదతో మెరుస్తున్న ఈ నేలలో శక్తి, భయం, ఆశ కూడా ఉంది. అక్కడి భూభాగం చిన్నదే అయినా శబ్దం పెద్దదిగా వినిపించే దేశమే ఖతార్. చమురు వాసన, గ్యాస్ మంటలతో వెలిగిన రాజ్యమిది. అయితే ఇప్పుడు ఖతార్కు కష్టాలు మొదలయ్యాయి. రాజధాని దోహా వీధుల్లో పైకి విలాసం కనిపిస్తూ ఉండగా అంతరంగంలో మాత్రం ఒక వణుకు ఉంది. అక్కడ పాలనా మేడలు ఎత్తుగా ఉన్నా ప్రజల గుండెల్లో మాత్రం ఒత్తిడి పెరుగుతోంది. ఓవైపు పాలకులు శక్తి గురించి మాట్లాడుతూ ఉంటే మరోవైపు ప్రజలు స్వేచ్ఛ గురించి ఆలోచిస్తున్నారు. ఇక ఈ నేల అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, దోహా కూలిపోతోందా? ఖతార్లోని ముస్లిం రాజ్యం అంతం కానుందా? నిజానికి ఖతార్ అనే దేశం ఎప్పుడు ఓ చిన్న చేపలా కనిపిస్తుంది. కానీ గల్ఫ్ సముద్రం మధ్యలో అది ఒక శక్తివంతమైన సింహంలా ఎదిగింది. ఇసుకలోంచి ఎగిరిన ఈ రాజ్యం చమురు వాసనతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. గ్యాస్ తవ్వకాలతో సంపద సేకరించిన రాజ్యం ఒక దివ్యమైన రూపాన్ని సంతరించుకుంది. ఆకాశాన్ని తాకే భవనాలు, ముత్యాల్లా మెరుస్తున్న రహదారులు, గాలిలో తేలే విలాస జీవితం, ఇవన్నీ దోహాను ఒక కలల నగరంలా మార్చాయి. కానీ చరిత్ర చూస్తే ప్రతి ప్రకాశం వెనుక ఒక నీడ ఉంది. ఇది ఒక కుటుంబం చేతుల్లో ఉన్న రాజ్యం. అల్ధానీ వంశం శతాబ్దానికి పైగా ఖతార్ను పాలిస్తోంది. వాళ్ళంతా సంపదను సృష్టించారు, కానీ ప్రజలకు స్వరాన్ని ఇవ్వలేదు. దేశంలో భయాన్ని పెంచుతూ స్వేచ్ఛ అనే పదానికి అర్థమే లేకుండా చేశారు. ఇటీవలి కాలంలో ఖతారీ వ్యతిరేక నాయకుడు ఖలీద్ బహిరంగంగా ఓ ప్రకటన చేశారు. దోహా పాలనా వ్యవస్థ కూలిపోతోందని, అల్ధానీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. ప్రజలు ఇక భయంతో జీవించడం ఆపేశారని, తిరుగుబాటు తప్పదని జోస్యం చెప్పారు. ఈ మాటలు మధ్యప్రాచ్యంలో ఒక శబ్దంలా వినిపించాయి. చాలా సంవత్సరాలుగా చమురు సంపద మీద నిలబడ్డ ఈ రాజ్యం ఇప్పుడు తన అంతరంగంలోనే తూలిపోతోందని కొందరు చెబుతున్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తి మెల్లగా బయటకు వస్తూ ఉండడంతో పాటు స్వేచ్ఛ కోసం ఆకాంక్ష పెరుగుతోంది. భయంతో మూగబడ్డ నోళ్లు ఇప్పుడు మెల్లగా తెరుచుకుంటున్నాయి. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న వీధులు ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నాయి. ఎవరు పాలిస్తున్నారు? ఎందుకు భయపెడుతున్నారు? మన భవిష్యత్తు ఎక్కడికి వెళ్తోంది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు గాల్లో వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఖతార్ ఎప్పటినుంచో ముస్లిం బ్రదర్హుడ్ లాంటి సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ కారణంగా యుఏఈ, ఈజిప్ట్, బహ్రెయిన్, సౌదీ లాంటి దేశాలు దాన్ని అనుమానంతో చూస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఆ సంబంధాలు రాజకీయ భూకంపాలను తెచ్చాయి. ఇప్పుడు దోహాలో జరుగుతున్న అంతర్గత వణుకు ఆ భూకంపానికి ముందస్తు సూచనగా కనిపిస్తోంది. ప్రపంచం ఇప్పుడు ఆసక్తిగా చూస్తోంది. ఒకవైపు విలాసం, మరొక వైపు ఆందోళన, ఇంకోవైపు సంపద, అస్థిరత. దోహా ఆకాశంలో వెలుగులు ఇంకా మెరుస్తున్నాయి, కానీ భూమి కింద పాతాళం కదులుతోంది. భవిష్యత్తు ప్రశ్న ఇంకా తెరచి ఉంది. ఈ పాలన నిజంగా కూలిపోతుందా, లేదా మరోసారి నిలబడుతుందా? ప్రజలు స్వేచ్ఛ గలాన్ని వినిపిస్తారా, లేదా మళ్లీ నిశ్శబ్దం కప్పేస్తుందా? ఒకరోజు ఈ కథను ప్రపంచం చదివినప్పుడు ఇది కేవలం ఒక రాజ్యం పతనం కాదు, ఇది ఒక ప్రజల మేల్కొల్పని అనిపించొచ్చు. ఎందుకంటే ప్రతి కూలిన గోడ వెనుక ఒక కొత్త ఉదయం దాగి ఉంటుంది. మరి మీరేమంటారు? ఖతార్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే కూల్చేస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.